ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వివిధ రకాల దానాలు, ద్రవ్యాలు, వాటి ఫలితాల గురించి శ్రేష్ఠంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పాడ్యమి, మధ్యాహ్నం 2:41 వరకు ఉంది. నక్షత్రం శ్రవణం, రాత్రి 12:58 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ సంచారం సింహ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, వక్రస్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మంచి విజయాలు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు కూడా ప్రారంభమవుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. విద్యార్థులకి మందత్వం ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ప్రగతి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై స్థిరత్వం తగ్గుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తాయి. మహిళలు గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అంతిమంగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం అంతిమంగా పొందగలుగుతారు. శని రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ క్రీడా రంగం వారికి తప్పనిసరి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయం, వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. పట్టుదల పెరుగుతుంది. కార్యనిర్వహణలో అనుకూల ప్రభావం ఆకర్షణీయంగా మారుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో దాని ప్రభావం ద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా
పొందగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం గృహపరంగా ప్రారంభమవుతుంది. శుభ వార్తలు వింటారు. శుభ ప్రక్రియలు గృహంలో ఆనందానికి దారితీస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. శ్రమను అధిగమించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. మహిళలకు ఆనందకర సంఘటనలు గృహంలో నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నిస్సహాయ పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులు సాధించగలుగుతారు. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది కూడా. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక అభివృద్ధిని సమాంతరంగా కొనసాగించి అంతిమ విషయాలు కూడా సాధించగలుగుతారు. సామర్థ్యంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి అంతిమంగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం, చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా నెలకొంటుంది. సంతోష వార్తలు వింటారు. ప్రాముఖ్యత పెరుగుతుంది. గుర్తింపుతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. మహిళలు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆకస్మిక విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థిక పరంగా పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా పొందడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రమక్రమంగా పెరుగుతుంది. చిక్కులు, సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆకస్మికంగా ప్రతికూలతను పెంచుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు మహిళలు మాత్రం కొనసాగించగలుగుతారు. పరాభవాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాలను కలిగిస్తుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపారంగం వారికి కలిసి వస్తుంది. నూతన ప్రయోగాలు, ప్రణాళికలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరంగా ఉపకరిస్తాయి. మహిళలకు నేర్పరితనం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా లబ్ధిని కలిగిస్తాయి. గృహ విషయాల అనుకూలం. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. వృద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఒప్పందాలు కలిసి వస్తాయి.
ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అపోహలు ప్రబలమవుతాయి. స్థిరత్వం తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు ప్రారంభమవుతాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి ప్రయత్నాలు, గట్టి కృషి విద్యాపరంగా తప్పనిసరి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే ఉపకరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి ఆశాజనకంగా మారుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. వ్యయం కూడా ఆకస్మికం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు కొనసాగుతుంది. గృహ విషయాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు బలాన్ని పెంచుతాయి. ప్రాముఖ్యత సంతరించుకునేటువంటి అంశాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తాయి, బలాన్ని కలిగిస్తాయి, ఆర్థిక రక్షణకి దోహదపడతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. మనస్పర్ధలు మహిళలకు పెరుగుతాయి. ఓర్పు, సహనం వంటివి వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా పొరపాట్లు, తద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు వెంటనే పొందలేకపోతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోలేకపోతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా పరిష్కారాలకి నోచుకుంటాయి. ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. నూతన బాధ్యతలు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. అనుకోనటువంటి సంఘటనలు వృత్తిలో న్యాయవాద వృత్తి వారికి బలాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి క్షేమదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు.
ద్వాదశ రాశుల వారికి మానసిక క్లేశాలు దూరం కావాలని, ప్రశాంత చిత్తంతో కూడిన స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించాలని, క్రమశిక్షణతో కూడినటువంటి ఆర్థిక రక్షణ చేకూరాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. వేదాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు నిర్వహిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయని చెప్పడం జరిగింది. బియ్యాన్ని దానం చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి అన్ని రకాలైన పాపాలు తొలగింపజేసుకోవచ్చు. వెండిని దానం చేసినట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందవచ్చు. పండ్లు ఎవరికైనా దానమిస్తే బుద్ధిని సిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. పెరుగు దానమిస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. నెయ్యి దానమిస్తే అనారోగ్యాలు తొలగింపజేసుకొని ఆరోగ్యాన్ని పొందవచ్చు. పాలు దానమిస్తే నిద్రలేమి ఉండదు, నిద్రా సంబంధమైన సమస్యలు తొలగింపజేసుకోవచ్చు. తేనె దానమిస్తే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఉసిరికాయ దానం చేస్తే మతిమరుపు తొలగింపజేసుకొని జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. కొబ్బరికాయ దానమిస్తే అనుకున్న కార్యక్రమాలు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. దీపదానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది. గోదానం చేస్తే అన్ని రుణాల నుంచి విముక్తులవుతారు. సృష్టిలో ఉన్నటువంటి సమస్త ఋషుల ఆశీస్సులు లభిస్తాయి. భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది. వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. అన్నదానం చేస్తే పేదరికం పోయి ధన వృద్ధిని సిద్ధింపజేసుకోవచ్చు. వేదములో చెప్పబడిన విధంగా ఈ దానాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు.